హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ లేకుండా కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే కేక్ మంచిగా చేసుకోవచ్చు. బేకరీ స్టైల్ కాకుండా నార్మల్ కేక్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ కప్పుతో 2 కప్స్ సూజీ రవ్వ తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ తీసుకుంటున్నాను. దీన్ని మిక్సీ పట్టాలన్నమాట, సన్నగా మెత్తగా పట్టుకోవాలి. దీంతో 2 కప్స్ సూజీ రవ్వ అయితే తీసుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. ఒకసారి మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మంచిగా అయితే మంచిగా పిండి అవుతుంది అన్నమాట. ఇది ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటాను. అయిపోయిందండి. ఇది కొంచెం నార్మల్గా చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ దీన్ని ఏంటంటే జల్లెడ పట్టుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ జల్లెడ పడితే కేక్ అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది. ఇలా చేయితో మెల్లమెల్లగా అనుకుంటూ మొత్తం తీసేయాలండి. సూజీ రవ్వ అనేది అలానే ఉంటుంది, కాకపోతే కొంచెమే పొడి అయి ఉంటుంది. మీకు చిన్న దాంట్లో అవ్వట్లేదు అనుకుంటే కొంచెం పెద్ద గిన్నె కూడా తీసుకోవచ్చు. ఇలా మొత్తం జల్లెడ పట్టుకోవాలి. నెక్స్ట్ చక్కెర, ఈ కప్పుతోనే మనం 2 కప్స్ సూజీ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 1 కప్ చక్కెర తీసుకుంటాను. చూడండి, 1 కప్ చక్కెరని కూడా మిక్సీ పట్టుకోవాలి. సేమ్ ఇందాక పట్టుకున్న జార్లోనే పట్టుకుంటాను. దీంట్లో 4-5 యాలకులు అయితే తీసుకుంటున్నాను. ఇది సపరేట్గా దంచుకోకుండా దీంట్లోనే వేసేస్తే మంచిగా గ్రైండ్ అవుతుంది అనేసి మిక్స్ అయిపోతుంది అది. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. అయిపోయిందండి, చక్కెర కూడా పొడి అయిపోయింది. చూడండి, దీన్ని వేరే బౌల్లో తీసుకోవాలి. మనకి మిక్స్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ అనేది పెట్టుకోవాలండి. ఇలా మొత్తం తీసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ లాగా అయిపోతుంది చక్కెర కూడా. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే లూజ్ అవుతుంది అనమాట, కేక్ కరెక్ట్ రాదు. దీంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే స్మెల్ వస్తుంది, కేక్ స్మెల్ వస్తుంది అనమాట దాంట్లో యూజ్ చేస్తే. నెక్స్ట్ చూసుకొని వేసుకోవాలి పెరుగు అనేది. దీనికి కరెక్ట్ క్వాంటిటీ ఏం లేదు. చూడండి, ఇలా కొంచెం జారుడు లాగా వస్తే సరిపోయినట్టు. పెరుగు కూడా 10 రూపీస్ ప్యాకెట్, కొంచెం ఆఫ్ వచ్చిందనమాట నాకైతే. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకోవాలి మనం కేక్ని. అయితే కేక్ ప్యాటర్న్ కరెక్ట్గా వస్తుంది మనకి. చూడండి, ఇలా చేస్తున్నా కదా,
ఇలా కట్ చేసుకుంటూ చేయాలి. గడ్డలు ఏం లేకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు అయితే ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే చూడండి గడ్డలు ఏం లేకుండా ఇలా మంచిగా వస్తుంది అన్నమాట ప్యాటర్న్ కూడా. దీంట్లో ఇప్పుడు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న సూజీ రవ్వ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ కలపాలన్నమాట. ఇది నేను సగం కలుపుకున్నాను ఫస్ట్. కేక్ మొత్తం ఇలానే కలుపుతూ ఉండాలి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి. ఇంకా మిగతా సగం కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా గట్టిగా అయింది కదా. దీంట్లో కొంచెం పాలు అనేది యాడ్ చేసుకుంటాను. వేడి చేసి చల్లారిన పాలండి, అస్సలు వేడి అనేది ఉండకూడదు దీంట్లో. వేడి చేస్తే కేక్ కరెక్ట్గా రాదు మనకి. కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలపాలి. ఒకటేసారి మొత్తం పాలు అయితే వేసుకోకూడదు, కేక్ ప్యాటర్న్ లూజ్ అవుతుంది. మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ప్యాటర్న్ అనేది మంచి కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ అనేది ఉండకూడదు. చూడండి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలపాలన్నమాట. దీంట్లో మనం ఇంట్లో చేసుకున్న కేక్ అయితే ఇలానే వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇది కింద ఏం ఉండలు లేకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో యూజ్ చేయండి. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఈనో వేసుకుంటున్నాను. చూడండి 1 ప్యాకెట్ ఈనో అయితే వేసుకోవాలి. ఆ ఈనో మీదనే కొంచెం పాలు అనేది వేసుకుంటే నురుగల్లాగా బాగా వస్తుంది. చూడండి దీంట్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. ఆ వీడియో కొంచెం మిస్ అయింది. వంట సోడా అంటాం కదా, వంట సోడా కూడా వేయాలి దీంట్లో. ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం పిండి గట్టిగా ఉన్నప్పుడే ఈనో వేసుకోవాలి, లేదంటే పిండి మళ్ళీ లూజ్ అయిపోతుంది, చాలా మెత్తగా అయిపోతుంది. దీంట్లో మనకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడ్, ఎల్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే ఇది యాడ్ చేయట్లేదు. నాకు వైట్ కేక్ కావాలనేసి వైటే చేస్తున్నాను. చూడండి 4 to 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకా పిండి అనేది. దీంట్లో వేస్తుంటే చూడండి కింద కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. ఇంకొంచెం పాలు వేసుకుంటాను. మనం ఇది చేస్తున్నప్పుడు కొంచెం కరెక్ట్గా కొలతలు అనేది చూసుకుంటూ చేయాలి. చూడండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే చేస్తూ ఉండాలి. ఇలా మొత్తం రౌండ్ ఇలా కలిపితే కరెక్ట్ రాదు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుతూ ఉండాలన్నమాట కేక్ అనేది. చూడండి పిండి ఇలా వచ్చేసింది, చూడండి కలిసిపోతుంది కదా. ఇందాక కొంచెం ఉండలుగా వచ్చింది, ఇప్పుడైతే పిండి కలిసిపోతుంది. ఇలా తీస్తుంటే మన ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకోవాలి. మనం కేక్ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఈ ఆయిల్ ఏంటంటే మొత్తం గిన్నె అంతా అప్లై చేసుకోవాలి. బ్రష్తో అయినా చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలనుకుంటే అలా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్నాను. దీంట్లో ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు గోధుమ పిండితో మనం మొత్తం డస్టింగ్ లాగా చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి అయితే తీసుకొని మొత్తం ఇలా దులుపుకోవాలన్నమాట.
ఎక్స్ట్రా పిండి వస్తే తీసేయచ్చు మనము. కానీ మరి తక్కువ వేసుకుంటే ఏంటంటే కేక్ అనేది కింద అంటుకుంటుంది. ఈ పిండిని అయితే చేతితో అసలు చేసుకోకూడదు, ఇలా కొట్టుకుంటూనే మొత్తం ఇలా డస్టింగ్ చేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా పిండి అయితే తీసేస్తున్నాము. మనకి కేక్ ఎంతవరకు వస్తుంది అనుకుంటే అంతవరకు చేసుకోవచ్చు, మొత్తం పైన వరకు అయితే చేసుకునే అవసరం లేదు. ఎక్స్ట్రా పిండి తీసేసుకుంటున్నాను. చేత్తో అస్సలు తీయకూడదండి, చేత్తో తీస్తే ఇందాక పెట్టిన ఆయిల్ మొత్తం పోతుంది అండ్ మన కేక్ మొత్తం అంటుకుంటుంది అన్నమాట. చూడండి ఇలా చేసుకున్నాను డస్టింగ్. ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, కొంచెం ఇలా అయితే ట్యాప్ చేసుకోవాలండి. అయితే లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఫామ్ అయితే గ్యాప్ ఎక్కువ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టాలి. ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఈ గిన్నె అయితే దేంట్లో అయితే సరిపోతుంది అనుకుంటామో అంత పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే చిన్నగా స్టాండ్ లేకపోతే ఇలా పెట్టుకోవచ్చు మనం, దేని క్యాప్ అయినా తీసుకొని. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడే ఇది పెట్టేస్తున్నారండి, ఎందుకంటే తర్వాత మరి వేడి అయితే చెయ్యి కాలుతుంది కదా అనేసి. కాసేపు అయితే ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అయితే గిన్నె కూడా కొంచెం హీట్ అవుతుంది. దీన్ని కవర్ చేసుకుంటున్నాను. ఇది కాసేపు వేడి అయ్యేంత వరకు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత అంతా లో ఫ్లేమ్లో అయిపోవాలన్నమాట మొత్తము. ఇది కొంచెం వేడి అయిపోయినట్టుంది, నేనైతే గ్యాస్ తక్కువ చేసుకుంటున్నాను. మొత్తం తగ్గించుకోవాలి, లేదంటే లోపల ఉన్న కేక్ మొత్తం కాలిపోతుంది అన్నమాట, బ్లాక్ వస్తుంది. మినిట్స్ తర్వాత చూడండి కొంచెం వేడిగా అయిందనమాట, గిన్నె కూడా బాగా వేడిగా అయింది. చూడండి అలా పొంగుతూ వస్తుంది కదా. దీన్ని అయితే కొంచెం ఫ్లేమ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ హై కాకుండా ఎక్కువ లో కాకుండా నార్మల్గా పెట్టుకోండి. అలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పెట్టుకోవాలి. ఇంకొక 5 to 10 minutes చూద్దాం. ఇంకో 5 minutes తర్వాత చూడండి ఎలా అయింది కేక్. మన కేక్ చూపిస్తాను. చూడండి ఇలా బుగ్గలుగా వస్తున్నాయి కదా, మంచిగా అవుతుంది అన్నమాట కేక్ కూడా. ఇది మినిమం 1/2 hour అయితే కుక్ అవుతుందండి కేక్, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి మాడిపోకుండా పెట్టుకోవాలి మనము. గ్యాస్ అయితే ఎంత తక్కువలో వేసుకుంటే అంత మంచిదే మనకి. 20 minutes తర్వాత చూడండి మనకైతే ఆల్రెడీ స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది అయిందా లేదా అనేసి ఇలా నైఫ్ పెట్టి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా క్లీన్గా వస్తే కేక్ అయిపోయినట్టే. చూడండి ఇలా క్లీన్గా వచ్చేసింది కదా. కొంచెం వాటర్ అయినా ఉంటే కనుక ఒక 2 seconds అలా పెట్టుకోండి. ఒకవేళ ఇలా క్లీన్గా వస్తే ఏంటంటే మొత్తం కేక్ అయిపోయింది అని అనుకోండి. ఇంకా నైఫ్ లేదంటే టూత్ పిక్ కూడా యూజ్ చేయొచ్చు, నేనైతే నైఫ్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను. ఇంకా ఇదైతే బయటికి తీసేసుకోవాలి, ఇంకా మెల్లగా చూసి తీసేసుకోవాలండి. ఇది ఇలా రివర్స్లో అయితే పట్టుకొని తీసేసాను. చూడండి ఇది ఇంకా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కేక్ అయితే బయటికి తీసుకోవాలి మనము. చూడండి అంతలోపు ఇది అయితే మొత్తం లూజ్ చేసుకోవాలి కార్నర్ అంతా. నెక్స్ట్ చల్లారిన తర్వాతనే ఇది వేరే ప్లేట్ మీద రివర్స్లో పెట్టుకోవాలండి. ఇది రివర్స్లో పెట్టుకుంటేనే వస్తుంది.
ఇలా సైడ్కి మొత్తం లూజ్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇంకా చల్లారిపోయింది కదా, దీని మీద రివర్స్ పెట్టుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకుంటే ఇలా ట్యాప్ చేస్తే కేక్ కరెక్ట్ కిందికి వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి. కొంచెం హై ఫ్లేమ్ అయింది కాబట్టి కొంచెం చూడండి ఇక్కడ కాలిపోయింది. అందుకే కరెక్ట్ చూసుకుంటూ మంట అయితే తగ్గించుకోవాలి. నేను కొంచెం హైలో చేసినందుకు ఇలా కాలిందనమాట. ఇది కట్ చేసుకోవచ్చు. ఈ లేయర్ మాత్రం కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. మనం దారం ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రౌండ్గా పెట్టుకొని మెల్లగా లాగితే అది కట్ అయిపోతుంది. చూడండి మెల్లగా ఇలా లాగేసేయాలి. చూడండి ఇలా 2 పీసెస్గా కట్ అయిపోయింది. చూడండి మనకి ఇది కొంచెం కాలినందుకు నేను ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాను. ఇందాక మనం జీడిపప్పులన్నీ యాడ్ చేసాం కదా, చూడండి మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా అనిపించింది మా ఈ కేక్ అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.